తెలంగాణ అమరవీరులపై టీఆర్ఎస్ సభ్యులు రసమయ్య బాలకిషన్ శాసనసభలో అద్భుతమైన పాట పాడి నివాళులర్పించారు. మిగతా సభ్యులంతా చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పంటను వాగ్దానం చేసింది, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది. అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగలించుకొని తెలంగాణను వాగ్దానం చేసిందని ఓ ప్రజాకవి చెప్పినట్టుగా నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి త్యాగాల పునాదుల మీద నవనిర్మాణ తెలంగాణను కావిస్తానని ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, ఒక రకంగా చెప్పాలంటే గుండెల నిండా కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. అధ్యక్ష, ఏ ఆశయాల సాధన కోసమైతే వేలాది మంది బిడ్డలు, అధ్యక్ష, నాకు మొదటిసారి ఇక్కడ పాట పాడొచ్చో పాడొద్దో నాకు తెలియదు అధ్యక్ష, కానీ బిడ్డలు మోసిన వాడిని, ఆ శవాల మీద కైగట్టి పాటలు పాడిన వాడిని ఓ ప్రమాణం చేసి వచ్చిన అధ్యక్ష. ఎప్పుడైనా మీ అమరత్వం మీద అసెంబ్లీలో పాట పాడతానని నేను ప్రమాణం చేసిన అధ్యక్ష. ఓ చిన్న అవకాశం అధ్యక్ష నాకు. నిప్పుల్ని నీళ్ళలా తాగినోళ్ళు, మంట నుండి కలుముకున్న వాళ్ళు, నూనూగు మీసాల పోరగళ్ళు, తెలంగాణకై ఒరిగినోళ్ళు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, నేడు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఆ తారల అమరత్వాన్ని గౌరవించాలని ఇవల్ల ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఆ ప్రస్తావనని తీసుకొస్తున్న అధ్యక్ష. తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత మేము ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మేము ఒక అమరుల కుటుంబాలను గౌరవించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఒక ధూమ్ధాం పెట్టినాం. ఆ రోజు గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు హరీష్ అన్న గారు వచ్చారు. అయితే ఆ రోజు అధ్యక్ష చాలా మంది టీవీలలో చూసిరు, చాలా మంది అమరుల పిల్లలు తల్లిదండ్రులు వచ్చిరు. స్టేజ్ మించి పిలిచిన తర్వాత అధ్యక్ష వాళ్ళకి ఎంత నమ్మకం అంటే తెలంగాణ గవర్నమెంట్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద. మేము పాటలు పాడుతూ ఉంటే ఎప్పుడు కానీ తలుసుకొని ఏడ్చే వాళ్ళు కిందలు కూర్చొని ఆ పిల్లలు యాదకొచ్చి. కానీ మొదటిసారిగా ఆ అమరుల తల్లిదండ్రులు నాతో వచ్చి కోరస్ పాడిరు. పాట పాడుతూ ఉంటే నేను ఒక మాట అన్నా, అమ్మా ఇవాళ తెలంగాణ వచ్చింది, తెలంగాణ అంతా పండుగ జరుగుతుందమ్మా, ఈ పండుగలో చచ్చిపోయిన మీ పిల్లలుంటే ఎంత బాగుంటుందని మీకు అనిపిస్తలేదా అమ్మా అని ఓ అమరుని తల్లి అని అడిగితే ఆ అమ్మ ఒక మాట అన్నది, బిడ్డ ఇవాళ నా బిడ్డ లేకపోవచ్చు, కానీ వచ్చిన తెలంగాణలో నా బిడ్డలను చూసుకుంటాం బిడ్డ అన్నటువంటి భరోసా ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని యాజేయకుండా మాట మాట్లాడలేకపోతున్నా అధ్యక్ష. నేను ఇవాళ ఒక సందర్భాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా చెప్తూ ఒక మాటను కూడా వాళ్ళ ముందు పెట్టదలుచుకున్నాను నేను. ఎందుకంటే అధ్యక్ష, ఏ అమరుడు కూడా చనిపోతూ ఏ వర్ణ వాంగ్మూలాలో కూడా నా తెలంగాణ నాకు కావాలని రాసింది తప్ప నా కొలువు కావాలి, నా అన్నకి ఇది ఇవ్వాలని ఎవరూ వాళ్ళే. ఇవి రాజకీయాలు కాదు. ఇవాళ వాళ్ళ ఆశయాలు ఏ తెలంగాణ కోసమైతే తన ప్రాణాలను పనంగా పెట్టారో వాళ్ళ ఆశయాలు సాధించినప్పుడు వాళ్ళ కుటుంబాలను గౌరవించినట్టుగానే మేము ఇవాళ భావించుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ మలి విడత ఉద్యమంలో కొంత అమరులను మనం తలుసుకున్నాం. అట్లాగే తొలి ఉద్యమ పోరాట వీరులను కూడా ఇవాళ ప్రభుత్వము తప్పకుండా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళ ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకనంటే ఇలా ఆ రోజు 69లో నీళ్ల వనరులు తరలించి మొట్టమొదటిసారిగా సీమాంధ్ర ప్రభుత్వాల కోసం అనేక మంది తన ప్రాణాలను పనంగా పెట్టినటువంటి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లా తెగమట్టి కొట్టిన ఆంధ్ర సరుకారు పైన సమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరుల వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవలసినటువంటి సందర్భం ఉన్నదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ అధ్యక్ష, ఒక విషయాన్ని అదే ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇవన్నీ కూడా అంశాలే అధ్యక్ష. అందుకోసమని ఇంకొక విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇవాళ రాజకీయాలు మాట్లాడడం అని కాదు, ఇవాళ ఆ విషయాన్ని మేము పోదలుచుకోలేదు. మేము ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఎవరి ఆశయాల సాక్ష్యం సాధించుకున్నామో ఆ తెలంగాణను బంగారు తెలంగాణగా కావించుకుందామన్నటువంటి సంకల్పానికి కట్టుబడి ఉన్న వాళ్ళం కాబట్టి మేము రాజకీయాలు మాట్లాడడం. కానీ ఒక్క విషయాన్ని మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష, తప్పకుండా ఇవాళ అనేక మంది అమరుల కుటుంబాలను, బిడ్డలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులను గొప్పగా గౌరవించుకోవాల్సినటువంటి సందర్భం ముఖ్యంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళ త్యాగాల కట్టుబడి ఉంది, వాళ్ళ త్యాగాలను ప్రపంచానికి చాటి చెప్తూనే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గురించి నేను పొగుడతలేను అధ్యక్ష, వారికి తెలుసు. ఎందుకంటే ఢిల్లీ ఆంధ్ర భవన్లో యాదిరెడ్డి శవాన్ని
బంధించినప్పుడు తలుపులను బద్దలు కొట్టి విక్రమార్కులాగా భుజాల మీద శవాన్ని మోసుకొని వచ్చిన వాళ్ళం అధ్యక్ష. మేము మాకు ఇంకొక గురించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన చెప్పాల్సిన అవసరం కూడా మాకు అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళు మా కుటుంబంలో భాగం కాబట్టి తప్పకుండా నాకు ఒక గొప్ప అవకాశంగా నేను భావించుకుంటున్నా. ఏ పాటగానిగా ఈ అసెంబ్లీకి వచ్చినా కాబట్టి అధ్యక్ష, పాటలు కష్టాల మీద కన్నీళ్ళ మీద పాటలు కైగొట్టుకు పాడుకున్నాను కాబట్టి ఆ అమరులను స్మరించుకుని ఇంత గొప్ప అవకాశం నాకు ఈ అసెంబ్లీలో దొరకడం అదృష్టంగా భావిస్తూ ఒకసారి అధ్యక్ష అందరం కూడా అందరం కూడా వాళ్ళని తలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరం ఒకసారి గొంతెత్తి అధ్యక్ష, కనుచూపు దారుల్లో కన్నీటి పాటల్లో ఎన్నేలా దీపాల కెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహారు, గట్ల మీద గడ్డి చిలుకల జోహారు, చిలుకల జోహారు, వరి మొలకల జోహార్, జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు.